హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం హిట్ 3 ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ చూశాను. ట్రైలర్ అంతా నాని క్రిమినల్స్ రక్తంతో నింపేశారు. ఫస్ట్ షాట్ లోని డైలాగ్ తో తాను ఎలాంటి వ్యక్తి, తనకు క్రిమినల్స్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో చెప్పేస్తాడు. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీలు లేదు. అలా ఫీల్ అవడానికి పర్సనల్ గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనకు కిల్లర్ గురించి చెప్పి అర్జున్ సర్కార్ వేట చూపిస్తారు. పాపకి 9 నెలలు సార్. ఏం చేస్తారు సార్ తీసుకెళ్ళి? అందులో భాగంగానే చాగంటి వారి వాయిస్ ని బాగా యూజ్ చేసుకున్నారు. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. అయితే టీజర్ లో చూసుకుంటే నాని ఒక స్పెషల్ కేసు మీద నార్త్ నుండి వైజాగ్ కి వస్తాడు. అది టీజర్ చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇక ట్రైలర్ లోకి వస్తే ఒక డైలాగ్ అయితే నాని కోసమే రాసినట్లు అనిపిస్తుంది. నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. ఇక బీజిఎం విషయానికి వస్తే అది కూడా ఇచ్చి పడేశారు మన మిక్కీ జే మేయర్. అయితే నానిని మనం దసరా మూవీలో మాస్ లో చూసుంటాం. ఇందులో అయితే ఊరమాస్ అని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ లో చూస్తే మనకి చూపించింది కొంచెమే అని తెలుస్తుంది. ఫైనలీ ట్రైలర్ అయితే సూపర్ గా ఉంది. అయితే ఈ సినిమాకి సెన్సార్ రిపోర్ట్ పక్కా ఏ సర్టిఫికెట్ వస్తుందని అనుకుంటున్నా.